మామూలుగా గోధుమ ఉప్మా మాత్రమే మనలో చాలామందికి తెలిసుంటుంది. కాకపోతే ఇవాళ వెరైటీగా 2 కీరాలతో నేను రోటీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాననమాట. ముందుకైతే ఒక చిన్న గ్లాసు గోధుమ తీసుకొని ఒక 5, 6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించి పక్కన పెట్టుకొని, ఆ 2 కీరాలకి చెక్కది తీసేసి తురుము పక్కన పెట్టేసుకోవాలనమాట. ఆ తర్వాత ఒక బౌల్‌లోకి ఈ తురుమునంతా వేసేసి పచ్చిమిర్చిని ఒక 3 కట్ చేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను 3 సన్నగా కట్ చేసి వేసేసాను. తెల్ల నువ్వులు ఒక స్పూను, కొద్దిగా ఉప్పు అంటే రుచికి సరిపడినంత ఉప్పు, కొత్తిమీరని వేసి వేయించుకున్నటువంటి రవ్వను వేసి చక్కగా కలిపేసేయాలి. ఇక వాటర్ అది వేయకూడదనమాట. ఆల్రెడీ కీరా ముక్కల్లో మనకి తురుముకున్నాం కాబట్టి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతో తడిసిపోతుందనమాట రవ్వంతా కూడా. చూసారా? ఇలా కన్సిస్టెన్సీ తయారైంది. ఇప్పుడు వేడి పెనం పైన నూనెను వేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టెని తట్టుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి 2 వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకున్నామనుకోండి వేడి వేడిగా తినడానికి చాలా చాలా టేస్టీగా ఉండే రోటీలు తయారైపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.